అయితే చూసుకో సోదరులారా, ఈ రేవంత్ రెడ్డి ఏంది ఇది బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టుగా ఉంది అనే వారము గ్లోబల్ సమ్మిట్ గోబెల్స్ ప్రచారం ఏందబ్బా ఇది గతంలో పెట్టిండు, దానికి 200 కోట్ల రూపాయలు దొబ్బినాయి. ఇప్పుడు దేనికోసం ఇది ఏం గడ్డి పీకనికి పనికి వస్తుంది ఎంత? ఇందులో మళ్ళీ ఎవరు చిరంజీవి ఈ ఝాన్సీ రెడ్డి హస్బెండ్ కావచ్చు, మిగతా వాళ్ళు ఫారినర్స్ అంట సారీ భారతదేశంలో ఉన్న కొందరు తెల్ల ముఖాలను తీసుకొచ్చి దీస్ ఆర్ ద ఆల్ ఆర్ ఇన్వెటర్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బొంగు అంతా వీళ్ళ స్వల్ప లాభాలు అంటే మొత్తం భూముల మీద టార్గెట్ చేసే మనిషి. గ్లోబల్ సమ్మిట్ లెక్కలు చేసిన ఖర్చు 280 కోట్లు, ప్రకటించిన పెట్టుబడులు వామ్మ చూడండి ఇక్కడ 5,75,000 కోట్ల రూపాయలు. పెట్టిన పెట్టుబడులు 0, వచ్చిన కంపెనీలు 0, ఇచ్చిన ఉద్యోగాలు 0. బొంగులో పెట్టుబడులు, బొక్కలో పెట్టుబడులు ఇవన్నీ. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. గత సమ్మిట్లో ప్రకటించనున్న పెట్టుబడులు 5,75,000 కోట్లు. ఇప్పటిదాకా కొత్తగా పెట్టిన పెట్టుబడులు 0 లక్షలు 0,000 కోట్లు. అమెజాన్ వెబ్ సర్వీస్ పాత ప్రాజెక్టులకే కొత్త పేర్లు, ఫ్రెష్ ఓపెనింగ్స్. ఒక్క అడుగు ముందుకు పడని బ్రూక్ ఫీల్డ్ JSW ఒప్పందాలు. ఏడాది కావస్తున్న ప్రారంభంగానే భారీ కర్మాగారాలు, లక్షల ఉద్యోగాలంటూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు. డిసెంబర్లో మరో సమ్మిట్కు సన్నాహాలు. గతేడాది గ్లోబల్ సమ్మిట్కు చేసిన ఖర్చు 280 కోట్ల రూపాయలు పెడితే తిప్పి కొడిచి 200 రూపాయలు రాలా. 200 రూపాయలు రాలా. చిరంజీవి వచ్చి పెట్టుబడి పెడతాడా? ఎవడు చిరంజీవి? ఎక్కడోడు చిరంజీవి ఓ యాక్టర్. అటువంటి చిరంజీవిని తీసుకొచ్చి ఈ భారతదేశంలో ఉన్న కొందరు తెల్ల ముఖాలను తీసుకొచ్చి పెట్టి ఏదో చేతిలోకి వచ్చింది పెట్టి ఏంది కర్మ? నువ్వు ముఖ్యమంత్రికి ఉన్న రోజులు ఓ రైతు బంధు గురించో, కళ్యాణ లక్ష్మి తులం బంగారం గురించో, మహిళలకు 25,000 గురించో, నిరుద్యోగ మహిళలకు నిరుద్యోగ యువకులకు 4,000, ఒక స్కూటీ, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం పొడుగుతా, జాబ్ క్యాలెండర్, బొంగు తొక్క తోలు ఏది లేదు. కానీ ఈ సమ్మిట్లకు మాత్రం డబ్బులు పెట్టడం మీ దగ్గర డబ్బులు ఉంటాయా? సిగ్గుపడాలి ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి కొంచెమైనా సిగ్గుండాలి. భగవంతుడు ప్రసాదించే బాగుండు. సిగ్గులేని ప్రభుత్వం, పనికి మాలిన ప్రభుత్వం.